ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలని అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మన దేవుని వాగ్దానముగా ఆదికాండము 43:14 సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించునుగాక. ఆదికాండం 43:14 చూద్దాము. ఆ మనుష్యుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించునుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడిగా నుండునని వారితో చెప్పాను. ఈ ఆదికాండం 43 ఇశ్రాయేల్ కుమారులు రెండవ మారు ఐగుప్తునకు రావడం. కరువు అధికమైపోయింది. మొదటిసారి వెళ్ళొచ్చారు, రెండవసారి ఐగుప్తుకు వెళ్తున్నారు. కాబట్టి వెళ్ళే ముందు యాకోబు ఆయన మాటలు, బెన్యామీను ఐగుప్తుకు పంపక తప్పదని యాకోబు గ్రహించాడు. రూకలు దొంగిలించిన వారుగా నా కుమారులు లేరని చెప్పి రెట్టింపు రూకలిచ్చి వారిని పంపిస్తున్నాడు. ఇంకా తుదకు తమ తమ్ముడైనటువంటి బెన్యామీనుతోనూ సర్వశక్తుడైన దేవుడు సిమియోను బెన్యామీనుల విడుదలకై కరుణ చూపిస్తాడని ప్రార్థనతో వారందరినీ బయలుదేరదీశాడు. కాబట్టి రెండవసారి పంపించడానికి బెన్యామీను కూడా పంపవలసి వచ్చిన పరిస్థితుల్లో ఈ మాట అంటున్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 4:16 4:16 నీవు పోయి షూషన్ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం నుండి 3 దినములు అన్నపానం చేయకుండి. నేను నా పనికర్తలను కూడా ఉపవాసం ఉండు. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరిక్తముగానున్నను నేను రాజు వద్దకు ప్రవేశించుడని నేను నశించేదను. కాబట్టి ఎస్తేరు కూడా రాజు దగ్గర పోవటానికి ఒక తీర్మానం చేసింది. అలాగనే యాకోబు కూడా బెన్యామీను పంపటానికి తీర్మానం చేసుకున్నాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, సర్వశక్తుడైన దేవుడు. చూడండి, ఆదికాండంలోనే 17:1 17:1 అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఈ మాట అబ్రహాము గుర్తుంచుకున్నాడు. అదే మాటను యాకోబు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు మన దేవుడు. అందుకే ఆయన ఏం చేస్తాడంట, కరుణించేవాడుగా ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండము 3:21 మరియు నేను ఈ జనుల ఐగుప్తులకు కటాక్షము కలగజేస్తాను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. మోషేతో మాట్లాడుతూ నువ్వు వెళ్ళి ఐగుప్తు దాసత్వం నుండి ఇశ్రాయేలుని కాపాడమని చెప్తూ కూడా తాను పరిచయం చేసుకుంటున్న పరిస్థితుల్లో మాట్లాడుతున్న మాట, ఐగుప్తులకు కటాక్షము కలగచేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. అదేవిధంగా నెహెమ్యా గ్రంథము 1:11 నెహెమ్యా 1:11 యెహోవా చెవియొగ్గి నీ దాసుని నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటేందుకు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొంచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనై తిని తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటుంది. ఏమండి, నీ దాసుని ఆలోచనలు సఫలపరచును, ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించుమని రాజు దగ్గర పోకముందే తను సిద్ధపరచుకుంటున్నాడు. యెరూషలేమును చూసినప్పుడు, ఆ కట్టడాలన్నీ కూలగొచ్చినప్పుడు మరి రాజుతో ఎలా చెప్పుకోవాలా? కాబట్టి నాకన్నా ముందుగా నీవు నేను నీ దాసునికి ఏం కావాలట, ఆ మనుషుడు దయ చూపినట్లు. కాబట్టి 2వ అధ్యాయానికి వెళ్ళేసరికి దయ చూపినట్టు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నెహెమ్యా ఆ రీతిగా తన పని మొదలెట్టాడు. సామెతలు 21:1 యెహోవా చేతిలో రాజ హృదయము నీటి కాలువల వలెనున్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. రాజు చేతిలో ఏదైనా జరిగింది, రాజు దలుచుకుంటే దెబ్బల పూర్వ అన్నట్టు.
కాబట్టి సర్వశక్తుడైన దేవుడికి ఆ కరుణించేటువంటి కృప దయచేయమని, తన బిడ్డలను విడిచిపెట్టాలని యాకోబు మాట్లాడిన మాట, అలాగే మన పట్ల సర్వశక్తుడైన దేవుడు కూడా కనికరించినట్టుగా మన ప్రార్థనలో సిద్ధపడదాం. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని స్థిరపరచుకోవటానికి, నీ ఎడల భయభక్తులు కలిగి నీ వైపు చూచి నీ కరుణా కటాక్షములను మేము పొందగలుగుటకు సహాయం చేస్తున్నామని సిద్ధపడుతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించు. యేసు పెట్ట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన క్రీస్తు యేసు కృప ఈ దినమంతట్లో తోడైండి నడిపించునుగాక. ఆమేన్.